నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు వస్తావని కాపలా కాస్తున్నాను. ఆఖరి రోజుల్లో పుణ్యమైనా వస్తుంది. నర్మురా, నా దగ్గరికి రావాలంటే చావుకి కూడా చచ్చేంత భయం. అది మర్చిపోకు. నో ఫార్మాలిటీస్ ప్రతాప్. నేనేం పరాయిదాన్ని కాదు. ప్రతాప్, ఆఫీస్ టైం అయింది కదా, నువ్వు వెళ్ళు. అమ్మా, ప్రియాంక వచ్చింది కదా, మాట్లాడేసి వెళ్తాను. మాట్లాడుకోవడానికి కబుర్లే ఉంటాయి. కావాలంటే నీతో పాటు తీసుకెళ్ళు, దారిలో మాట్లాడుకోండి. అమ్మా. ప్రతాప్, ఈ టైంకి రావడం నాదే తప్పు, కానీ రాక తప్పలేదు. ఏదైనా అర్జెంట్ పని? అవును. ఏంటో చెప్పు. పర్లేదు ప్రియాంక, చెప్పు. అది బాబుని తీసుకెళ్దామని వచ్చాను. ఇట్స్ ఓకే. నీ బాబు, నీ ఇష్టం, ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు. సంధ్య, అర్జెంటుగా తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనండి. సంధ్య. సంధ్య కరెక్ట్ గానే చెప్పిందిరా. తనని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, లేకపోతే నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్రియాంక అడిగిన దానిలో తప్పే ఉంది. తప్పున్నారా? అంతా తనిష్టమేనా? మేమేమన్నా బలవంతంగా బాబుని లాక్కున్నామా? తనంతట తానే ఇచ్చింది కదా. నిజమే, నాకుగా నేనే ఇచ్చాను, న్యాయం అనుకొనిచ్చాను. సంధ్య బాధ చూడలేకిచ్చాను. మరి ఇప్పుడే వచ్చింది? బాబు దూరమైన బాధ తెలిసొచ్చింది. నేనొక్కదాన్నే కాదు, బాబు కోసం అందరూ బాధపడుతున్నారు. దిగులతో తిండి కూడా మానేశారు. చావమను, మాకేం సంబంధం లేదు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? తను మనసు మార్చుకుందని మేం మనసు మార్చుకోవడానికి రెడీగా లేం. బాబునిచ్చేది లేదు, వెళ్ళిపోమని చెప్పు. సంధ్య, ప్లీజ్. ఆ రోజు ఆవేశంలో అలాంటి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా బాబుని నాకిచ్చి నీకు దండం పెడతాను. ప్లీజ్ సంధ్య. ఇవ్వదు. అమ్మా, ఇలాంటి రోజు ఒక రోజు వస్తుంది, దానికి సిద్ధంగా ఉండమని మీకు అప్పుడే చెప్పాను. మర్చిపోయావా? ప్రియాంకకి తన నిర్ణయాన్ని మార్చుకునే హక్కు ఉంది. గొడవ చేయొద్దు. సంధ్య, వెళ్ళి బాబుని తీసుకునిరా. నేను చచ్చినా ఇవ్వను. ఏం చేసుకుంటుందో చేసుకో. ప్లీజ్ సంధ్య. సంధ్య చెప్పింది వినపడలేదా? ఇంకా నిలబడ్డావే, వెళ్ళ. అమ్మా, సంధ్య ప్లీజ్. నా బాబు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ సంధ్య, నీకు దండం పెడతాను. ప్రతాప్, ఆగు. ప్రతాప్, ఆగు. వద్దు ప్రతాప్, వద్దు. నా బాబుని తీసుకెళ్ళొద్దు. ప్రతాప్ ప్లీజ్, నా బాబుని తీసుకెళ్ళొద్దు. ప్రతాప్ ప్లీజ్, నా బాబుని తప్పుకో. ప్రతాప్, నా మాట విను. బాబుని
ప్రియాంక, ఇక నువ్వు వెళ్ళు. తప్పదమ్మా, బాధని భరించాలి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఏసీపీ గారు, బాబుని తిరిగివ్వడం మీదున్న శ్రద్ధ నీ గన్నుని జాగ్రత్త చేసుకోవడంలో లేదు. సంధ్య ప్లీజ్. సంధ్య, సంధ్య గన్యలా ఇవ్వు. రావద్దు, నా దగ్గరికి రావద్దు. తెగిపోయింది, మన రిలేషన్ తెగిపోయింది. సంధ్య, 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 సంధ్య తలుపుది. సంధ్య నా మాట విను. ప్రతాప్, ప్రియాంకకి నువ్విచ్చింది బాబుని కాదు, నా ప్రాణాన్ని. బుజ్జి, ఏంట్రా బంగారు, చూడు చూడు చూడు, వర్షం వస్తుంది చూడు. బాగుంది కదా, ఆడుకుందామా? సంధ్య, వర్షాలు తడవకండి, జలుబు చేస్తుంది, లోపలికి రండి. అలాగే, వస్తున్నాం 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 వస్తున్నాం. వర్షంలో ఆడుకుంటున్నారా? రేపు పొద్దున జ్వరం వస్తే ఎవరు చూసుకోవాల్సింది? నేనే కదా చూసుకోవాలి. వర్షంలో తడవకూడదమ్మా, బుచ్చుకొండలు. నానొచ్చాడు చూడు, నానొచ్చాడు చూడు. ఎరా, బాబుతో ఆడుకోవాలనిపిస్తుందా? ఆడుకో. సంధ్య, బాబు పాలు తీసుకొస్తారా? చిట్టి కన్నా, మీ నాన్న చూడు, నిన్నెత్తుకుంటాడంట. నువ్వంటే ఇప్పటికి ప్రేమ పుట్టుకొచ్చింది. తీసుకోండి సార్, కరువు తీరా ఆడుకోండి. తీసుకో. తీసుకో ప్రతాప్, ఎత్తుకో. ప్రతాప్, ప్రతాప్ బాబుని తీసుకో. ప్రతాప్, నీకే చెప్పే. ఏమైంది ప్రతాప్కి? కనీసం బాబు వంక చూడని కూడా చూడట్లేదు. మరి ఇంత మొండితనమా మీ నాన్నకి? పోన్లే, మీ నాన్నతో కటిఫ్. ఆయనే వచ్చి మనతో మాట్లాడే వరకు మనం మాట్లాడకూడదు. దా, మనం వాళ్ళు ఆడుకుందాం. రా రా రా. చూడు చూడు చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్జెంటా? మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. అది అంత అర్ధరాత్రి రాజావారు నా గదిలోకి రావాల్సిన అవసరం ఏంటి? నన్ను రాజేశ్వరి దేవి అని నమ్మే ప్రసక్తే లేదని
ఇంతకుముందే రాజావారు చెప్పారు. ఆయన్ని నమ్మించే ఓపిక నాకు కూడా లేదని నేను కూడా చెప్పేశాను. అలాంటప్పుడు అంత అర్ధరాత్రి పూట నాతో మాట్లాడాల్సిన విషయం ఏముంటుంది? ఏముంటుంది? అనుమానం నిద్రపట్టనివ్వదు అంటారు. నేనెవరో అడిగేద్దామని వచ్చుంటారు. కాని ఆ టైంకే మృణాల్ని కూడా రావడంతో డౌట్ క్లియర్ చేసుకోకుండానే వెళ్ళిపోయారు. వదిలిపెట్టరు. ఇలాగే వెంట పడుతుంటారు. నన్ను టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఎంతకాలమేలా? ఎంతకాలం? రాజేశ్వరీదేవి గారు, ఈ పిలుపు పెదవులపై నుండి వచ్చినది కాదు, గుండె లోతుల్లోంచి వచ్చిన పిలుపు, మనసు మూలాల్లోంచి వచ్చిన పిలుపు, మా అణువణువు ఒక్కటై ఆపేక్షగా అభిమానంగా పిలిచిన పిలుపు. చుట్టుపక్కల ఎవరూ లేరు, ఎవరో చూస్తున్నారని మేమలా పిలవడం లేదు, ఎవరో ఏదో అనుకుంటారని పిలవడం లేదు, మాకు మేముగా పిలుస్తున్నాం. నిజం రాజేశ్వరీదేవి గారు. ఇదొక పరిపూర్ణమైన పిలుపు.
మనస్ఫూర్తిగా పిలిచే పిలుపు, మిమ్మల్ని మా రాజేశ్వరి దేవి గారిని నమ్మి పిలిచే పిలుపు. రాజావారు, మంగరాజు గారు జరిగిన కథంతా చెప్పారు. స్వామీజీని కూడా కలుసుకున్నాం. రాజేశ్వరి దేవి గారిని బాధ పెట్టకుండా చూసుకోమన్నారు. ఓ, మంగరాజు గారు స్వామీజీ గారు చెప్తే కాని మీకు మా మీద నమ్మకం కుదరలేదన్నమాట. వాళ్ళు చెప్పబట్టే నేనే రాజేశ్వరి దేవిని గుర్తిస్తున్నారన్నమాట. మా ఉద్దేశం అది కాదు రాజేశ్వరి దేవి గారు. రేపో మాపో వాళ్ళు మనసు మార్చుకొని పొరపాటు పడ్డాం, ఆవిడ నిజమైన రాజేశ్వరిదేవి కాదు, హవేలి నుండి తరిమేయండి అంటే ఏం చేస్తారు? అలా ఎందుకంటారు? అంటే ఏం చేస్తారు? తరిమేస్తారుగా. రాజేశ్వరి దేవి గారు, మేం మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, ప్రేమతో పిలుస్తున్నాం. మీరు నన్ను మనస్ఫూర్తిగా, నన్ను ప్రేమగా పిలుస్తున్నా నా మనసు స్పందించడం లేదు. రాజేశ్వరి దేవి గారు, క్షమించండి. నేను కూడా నా మనసు చెప్పినట్లే నడుచుకోవాలి కదా. మా మీద కోపమా? బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవటం, కాళ్ళు పట్టుకోవటం తప్ప మీ ముందు కోపం తెచ్చుకునే అర్హత నాకెక్కడిది? రాజేశ్వరి దేవి గారు, దయచేసి అలా మాట్లాడకండి. తప్పే చేశాం, జరిగింది మర్చిపోయి ఇలా మా పక్కకొచ్చి నిలబడండి రాజేశ్వరి దేవి గారు. ఇదే పిలుపు, ఇదే ఆహ్వానం. నేను హవేలీలో తిరిగి అడుగు పెట్టిన రోజే దొరుకుంటే ఎంతో పొంగిపోయేదాన్ని, నా అదృష్టానికి మురిసిపోయేదాన్ని. కానీ ఎన్నో అవమానాలు, అపార్థాలు, పరీక్షలు ఫేస్ చేసి అలసిపోయాక, ఓపిక నశించిపోయాక, జీవితం మీద విరక్తి పుట్టాక మీ పిలుపు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వడం లేదు రాజావారు. రాజేశ్వరి దేవి గారు, పైగా ఇప్పుడు మంగరాజు గారు స్వామీజీ గారు చెప్పారని నన్ను మీ రాజేశ్వరి దేవిగా అంగీకరిస్తున్నారే కానీ మీకు మీరుగా అర్థం చేసుకోలేదు. నన్ను మీ అర్థాంగికగా అంగీకరించలేదు. ఈ బ్రతుక్కి అలవాటు పడిపోయాను రాజావారు. ఇలాగే ఉండనివ్వండి, పారాయిదాన్లాగే హవేలీలో కాలం గడుపునివ్వండి. నేనేమి అనుకోను. రాజేశ్వరి దేవి గారు, మమ్మల్ని క్షమించలేరా? క్షమించడానికి నేనెవరిని? ఏదో మీ దయ వల్ల హవేలీలో ఉంటున్నాను, 4 ముద్దలు తింటున్నాను, ఒక మూలన పడుంటున్నాను. యాక్చువల్గా మీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. రాజేశ్వరి దేవి గారు, కాయపడ్డ మా మనసుని సూదుల్లాంటి మాటలతో ఇంకా ఇంకా గుచ్చకండి. రియలైజ్ అయ్యాం, మీరే మా రాజేశ్వరి దేవి గారనే నిజాన్ని మనస వాచ కర్మణ నమ్ముతున్నాం. మీరే మా రాజేశ్వరి దేవి గారని నమ్ముతున్నాం. మీరు నన్ను నమ్ముతున్నా, నేను
నేను మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను రాజావారు. రాజేశ్వరీదేవి గారు, ఎందుకంటే మీరొక్కప్పటి రాజావారు కాదు కాబట్టి. అవును, మీరొక్కప్పటి రాజావారు కాదు. నన్ను ప్రాణంగా చూసుకొని అభిమానించే రాజావారు కాదు. ఏ మూర్ఖుడు తను మూర్ఖుడని చెప్పుకోడు. సూర్య, నువ్వు తెలివైనవాడివి, మంచివాడివి, ధైర్యస్తుడివి. అందుకే నిన్ను శశిరేఖ ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. పొరపాటు చేసింది, దిద్దుకోమనండి. కానీ ఏదో శక్తి, ఏదో మాయ నిన్ను శశిరేఖ గురించి అర్థం లేకుండా మాట్లాడేలా చేస్తుంది.